కళ్యాణం వైభోగం. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని 79వ కళ్యాణానికి చేసినటువంటి భక్తులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. నా పేరు పుల్లగుండ సాయిరెడ్డి. మాది శ్రీ వెంకటేశ్వర మహామంత్ర పీఠం అప్సిగూడలో ఉంటుంది. నేను మొత్తం 111 శ్రీనివాస కళ్యాణాలను నిర్వహించాలనేటువంటి సంకల్పం చేస్తున్నాను. గత 3.5 సంవత్సరాల క్రితం 3.5 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు 79 కళ్యాణాలు పూర్తి అయిపోయింది. అంటే 78 అయిపోయింది, 79. గత 23 సంవత్సరాల నుంచి స్వామివారికి రకరకాల సేవలు చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం 7 కోట్ల జప సమర్పణ, శ్రీ వెంకటేశ్వర మాసపత్రిక, అదేవిధంగా భజగోవిందము, నమో వెంకటేశ రథయాత్ర ఇలాంటివి చేసుకుంటూ గత 3.5 సంవత్సరాల క్రితం నుంచి ఈ కళ్యాణాల కార్యక్రమం మొదలుపెట్టినాం. మీరు తిరుపతి వాళ్ళను ఆహ్వానిస్తే వాళ్ళు కళ్యాణం ఏ విధంగా చేస్తారో ఈ కళ్యాణం కూడా అదే విధంగా ఉంటుంది. ఉచితంగా ఉంటుంది కళ్యాణం. ఉచితంగా అంటే మేము మాత్రం ఉచితంగా చేస్తాము, కానీ కావాల్సినటువంటి ఏర్పాట్లు మీరు చూసుకోవాలి. స్టేజీ, అన్న సంతర్పణ, పువ్వులు, మంగళ వాయిద్యాలు, ఇలాంటి మైకు ఇవన్నీ కూడా మీరే ఏర్పాటు చేసి తెలుసుకుంటే మేము వచ్చి కళ్యాణం నిర్వహించి మీ ద్వారా ఇంకో కొన్ని వందల మందికి స్వామివారి కృపా కటాక్షాలు లభించాలనేది దీని యొక్క సంకల్పం. ఇది వైఖాన సాగముక్తంగా జరుగుతుంది. అంటే తిరుమల కొండపైన ఏ ఆగమ శాస్త్రం ప్రకారంగా స్వామివారి కళ్యాణం జరుగుతుందో ఇది కూడా అదే విధంగా అదే పద్ధతితోటి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ నిర్వహించేటువంటి పంతులు కూడా ఆ తిరుమలలో విద్యాభ్యాసం చేసి వచ్చినటువంటి వారే. ఈ ఉమాదేవి వెంకటరెడ్డి దంపతులు గత సంవత్సరం నుండి నా ఇంట ఉన్నారు కళ్యాణం జరిపించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో. ఆ తర్వాత వాళ్ళ ఇల్లు పూర్తి అయిపోయిన తర్వాత గత 2 నెలల నుంచి ఇక దాదాపు ఒక 2 రోజులకు ఒకసారి ఫోన్ చేయడం నాకు కళ్యాణం కావాలి అని. కానీ ఏదో కొన్ని ఆటంకాల వల్ల అది ఈ రోజుకు జరపబడ్డది. ఈరోజు వీరు 79వ కళ్యాణం నిర్వహిస్తున్నారు. కళ్యాణం చేసిన వాళ్ళకి, చూసిన వాళ్ళకి అందరికీ కూడా ఆ కృపా కటాక్ష స్వామివారి కృపా కటాక్షాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. స్వామి రెడీయా? అందరూ కళ్ళు మూసుకోండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. మాటలు వద్దు. ఏమ్మా మాటలు మాట్లాడకూడదు. కళ్యాణం చూడడానికి వచ్చింది, మాట్లాడకూడదు. నేను కొంచెం అంటే ఇట్లా కఠినంగా మాట్లాడుతున్నాను అనకూడదు. మీ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లన్నీ ఆఫ్ చేసుకోండి. కళ్ళు మూసుకోండి. మానసికంగా మనం తిరుమల కొండకు వెళ్ళిపోవాలి. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ముందు నిలబడి అతన్ని దర్శిస్తుండాలి. నేను చెప్పినట్టు చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. 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 శుభం. ఇలాంటి కళ్యాణాలు మీరు ఎవరైనా కూడా కోరుకుంటే మీ వద్దకు వచ్చేసి ఇలాంటి కళ్యాణం ఉచితంగా నిర్వహించగలం. కాకపోతే మీకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి. వెంకటరెడ్డి గారు కూర్చోండి. ఇతరులతోటి మాట్లాడకుండా ఉండగలగాలి. ఫోన్లు వీళ్ళు ఏం మాట్లాడదు. పక్క వాళ్ళతో ఏం జరుగుతుందో మాట్లాడకూడదు. 2:30 గంటల తర్వాత మీ ఇష్టం. అంతవరకు మాత్రం దేవుని పైన ఉంటేనే మీకు అది ఎంతో పుణ్యం. ఇలాంటి కళ్యాణాలు మీరు చూసి ఉండరు. అద్భుతంగా ఉంటుంది కళ్యాణం. దేవుని పైన మనసు పెట్టుకోండి. నమో వెంకటేశాయ.